విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను బలోపేతం చేయాలన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి 45, 55 వార్డుల ఉమ్మడి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేకే రాజు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ హక్కు చట్టంగా చేయాలన్న ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాయనున్న టి కామేశ్వరరావు. సిరిపురంలో గల చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు 7 రోజుల్లో స్థలం అప్పగించుకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించిన కేఏ పాల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను బలోపేతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సూచించారు. జీవీఎంసీ తాడిచెట్లపాలెం 60 అడుగుల రహదారి వద్ద 46వ వార్డు కార్పొరేటర్ కంప హనుక్, 55వ వార్డు కార్పొరేటర్ శశికళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45, 55 వార్డుల ఉమ్మడి వార్డు కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కేకే రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజల సత్తాను చూపించాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత, స్వావలంబనకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. దివ్యాంగుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలని సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఎంఎన్ కుమారి విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ సొసైటీని 1986లో స్థాపించామని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతి నిర్వహణకు గుర్తింపు ఇచ్చారని ఆమె వెల్లడించారు. డ్రాప్అవుట్స్ నివారణ కోసం కృషి చేస్తున్నామని, తమ విద్యార్థులకు పాలిటెక్నిక్, ఇంటర్ విద్యకు అర్హత ఉంటుందని వివరించారు. వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ కింద కంప్యూటర్, కొవ్వొత్తుల తయారీ, అగరబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఫిజియోథెరపీ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ ఇవ్వడంతో వారి పునరావాసం కోసం కృషి చేస్తున్నామన్నారు. దాతల సాయంతో 37 ఏళ్లుగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నామని, పెదవాల్తేరులో పాఠశాల నడుపుతున్నామని తెలిపారు. మధురవాడ, మిద్లాపురిగూడ కాలనీలో అనాథాశ్రమం ఉందని తెలిపారు. నేను వికలాంగులకి మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఆటిజం, ఏడిహెచ్డి వగైరా ఇలాంటి దివ్యాంగుల కొరకై సర్వీస్ చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా సర్వీసెస్తో పాటు మేము ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి న్యూఢిల్లీ ఎంహెచ్ఆర్డి అండర్లో ఉందండి. అది వారు మాకు 10th క్లాస్కి అక్రెడిషన్ ఇవ్వడం జరిగింది, అంటే రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గత 4 సంవత్సరాలుగా మేము ఎన్నో ఆ పిల్లలకి సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మీడియా పరంగా ఇలాంటి పిల్లలు రకరకాల చోట్ల చాలా పల్లెటూళ్ళల్లో కూడా ఉంటున్నారు, వాళ్ళకి విద్య అందటం లేదు. అది అందాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ ఎన్ఐఓఎస్ గురించి తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను. అయితే దీంతో పాటు మేము స్లో లెర్నర్స్, డ్రాప్ అవుట్స్ కూడా మేము చేస్తున్నామండి. అంటే ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళకి, వాళ్ళని కూడా మేము ఇందులో తీసుకుని
ఈ పరీక్షకు పంపించడం జరుగుతుంది. ఇది మళ్ళీ పరీక్ష పూర్తయిన తర్వాత 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడితో ఆగిపోవక్కర్లేదు. వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళకి అర్హత ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వారితోనే జరుగుతుంది ఇది. దీంట్లో పాటుగా మాకు వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉందండి. థెరపీస్ ఉన్నాయి. థెరపీస్ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, దీంతో పాటుగా దీంట్లో ఒక టీమ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్, డాక్టర్స్, థెరపిస్టుల సహాయంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనిలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషను, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, ఫైన్ మోటారు, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇలాంటివి అంటే ఏ చైల్డ్కి ఏది అవసరమో దాన్ని మాత్రము అందజేస్తూ ఉంటామండి. వొకేషనల్ ట్రైనింగ్కి వస్తే ఇందులో మేము ముఖ్యంగా కంప్యూటరు ట్రైనింగ్, అగరబత్తి మేకింగ్, జూట్ బ్యాగ్స్, క్యాండిల్ మేకింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, పేపర్ బ్యాగ్స్, ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్ కూడా. ప్రీ వొకేషనల్ ఇన్ ద సెన్స్ 14th ఇయర్లో స్టార్ట్ చేస్తాము. అది వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి వచ్చేటట్టుగా తయారు చేసి వాళ్ళని నిష్ణాతుల్ని చేసి రిలొకేట్ చేస్తాం. వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేట్ చేస్తాం. వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళకి ఎలాగైనా సరే ఆ వృత్తి విద్యలో వాళ్ళకి నైపుణ్యత సంపాదించాలి అన్నది మా కోరిక. అలాగే డేటా ఎంట్రీ కానివ్వండి, ఇంకోటి ఇట్లాంటివి కూడా మేము కంప్యూటర్ పరంగా కూడా మేము వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ రకంగా వాళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళని ఇంకొకళ్ళకి బర్డెన్ కాకూడదు అనే ఉద్దేశంతో సంకల్ప శుద్ధిగా మేము పనిచేస్తున్నాము. బాబు మోహన్ కి బీఆర్ఎస్ టికెట్ వచ్చిందని పార్టీ మారిపోయారంటూ తప్పుడు వార్త ప్రచారంలో ఉందని ప్రజాశాంతి పార్టీ నాయకుడు వరంగల్ ఎంపీ అభ్యర్థి సినీ నటుడు బాబు మోహన్ పేర్కొన్నారు. ఆసలిమెట్ట వద్ద గల ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ తాను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశానని, ₹1 కూడా లంచం తీసుకోకుండా పనిచేస్తానని గుర్తు చేశారు. బాబు మోహన్ తెల్లని కాగితం వంటి వారంటూ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ కేఏ పాల్ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. గెలుపు మనదే అని కోర్టులో తేలిందని స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీగా బాబు మోహన్, విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని కేఏ పాల్ కోరారు. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూశాను. ఇంత సంచలనం మీడియా వాళ్ళు, ఇది ఎవరు సృష్టో కానీ అబాబాబాబాబాబా, ఏమి ఫోన్లు, ఏమి కథ. ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు, ఇక నాకు నా కాన్స్టిట్యూన్సీ నుంచి, జిల్లా నుంచి వేల ఫోన్లు. మ్యాక్సిమం నేను అది ఫోన్ రాగానే సైలెంట్లో పెట్టడం. ఏంటి సర్ప్రైజ్ న్యూస్. రాత్రి నాతో కేసీఆర్ గారు మాట్లాడారట. వాళ్ళ కాల్ వచ్చిందట. బాబు మోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. అరే రే, ఇది ఎందుకు ఇంత అలజడి రేపారో, దీని వెనక ఉద్దేశం ఏంటో మరి ఆ వేసిన వాళ్ళకి తెలియాలా, వాళ్ళు వాడిన పేరు ఆయనకు తెలియాలా. నేను కేసీఆర్ గారు నా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్, నేను కలవడానికి ఏమైనా తప్పు చేశానా అని అడుగుదామని వెళ్ళా. సరే వారు జ్వరంతో పడుకున్నారని చెప్పారు. సరే వాళ్ళ బాబు కేటీఆర్ గారేమో అంకుల్ మీరు 2 days ఆగి రండి అంకుల్ అన్నారు. ఏమమ్మా నేను మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ రాలేనేమో అన్నా. వచ్చిన 3వ రోజే బీజేపీలో చేరిన. ఆ రోజు నుంచి, నేను కలవటానికి పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం నడుస్తుంది. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదు, నేను వారికి ఫోన్ చేయలేదు. నేను వారిని ఒక మాట అనలేదు, వారు నన్ను ఒక మాట అనలేదు. నాకు ఆత్మీయులు కావచ్చు, నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని కావచ్చు, కానీ మాలోనే మాటలు లేవు. మాట్లాడుకున్నారని రాత్రి ఫోన్ చేస్తే నేను మాట్లాడినట్ట, ఇంకొందరు నేనే ఫోన్ చేసినట్ట. ఇంత అవసరం ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఇది మాత్రం ఆశ్చర్యమే. నేను ఖచ్చితంగా
నేను ఎప్పుడైతే ప్రజాశాంతి పార్టీలో చేరానో ఆ రోజునే కేఏ పాల్ గారు అనౌన్స్ చేశారు వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు మోహన్. నిన్ననే ఏడజేరి రేపు పోయి ఆడజేరి ఇల్లుండి పోయి నో, బాబు మోహన్ అంత చిల్లర కాదు, అంత జంపింగ్లు చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాశాంతి పార్టీ నుంచే బాబు మోహన్ వరంగల్లో ఎంపీగా పోటీ చేస్తున్నాడంతే. ఇంకా ఏదన్నా ఎలయన్సులు ఏమో అదంతా సార్కు తెలుసు, మా కోర్ కమిటీకి తెలుసు, అంతే తప్ప అభ్యర్థిగా నేను అభ్యర్థినే. వరంగల్ ఎంపీగా వరంగల్ని తెలంగాణని అభివృద్ధి చేసుకోండి. నన్ను ఓడిద్దామని విశాఖపట్నం ఎంపీగా ఈరోజు చూడండి, టీడీపీ, జనసేన, బీజేపీ దిగిపోయారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఓటుకి ఇస్తారట. ఆ లక్షలు అభివృద్ధి చేయడానికి ఎందుకు ఖర్చు పెట్టరు? లక్షల కోట్లు దోచుకుంటారు మీరు. స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే ఎవరు అమ్మారు స్టీల్ ప్లాంట్ని? మొట్టమొదట కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మలేదా 1000 ఎకరాలు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 ఎకరాలు అమ్మలేదా? తర్వాత ఈ మధ్యన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి 60,000 కోట్లు విలువైన గంగవరం పోర్టు 1800 ఎకరాలది 600 కోట్లకి మాత్రమే అమ్మలేదా? అంటే కాంగ్రెస్ అమ్మారు, టీడీపీ అమ్మారు, వైఎస్ఆర్సీపీ అమ్మారు. కేవలం నేను మార్చి 14ని హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడానికి డైరెక్షన్ ఇచ్చి 8,000 కోట్ల రూపాయలు దానం చేయడానికి ఒప్పుకుంటే జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నరేంద్ర గారు సమన్స్ పంపించారు, నోటీసులు. ఏమని? ఎందుకు పాలుగారు ఇస్తున్న డొనేషన్ తీసుకోవట్లేదు? 33,000 ఎకరాల భూమి ఎందుకు 16,000 ఎకరాలు అమ్మేశారు? ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ హక్కుగా చట్టం చేయాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా రాజకీయ పార్టీలకు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత అని బహిరంగ లేఖను రాశారు. ఈ సందర్భంగా శనివారం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం ఒక హక్కుగా పరిగణించి చట్టం చేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దేశ ప్రజలందరూ రోగాలతో బాధపడుతున్నారని, ప్రపంచ ఆరోగ్య సూచీలో ఆరోగ్యానికి ఖర్చు పెట్టడంలో భారతదేశం 111వ స్థానంలో ఉందని తెలిపారు. రోజు రోజుకి నిరుపేదలు పెరిగిపోతున్నారని, ముఖ్యంగా పౌష్టికాహార లోపం, మంచినీటి సదుపాయంతో రోగాలు ప్రబలుతున్నాయని, దీన్ని అరికట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఒక ప్రధాన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలకు మేము ఈ బహిరంగ లేఖను ఉద్దేశించి రాస్తున్నాం. గత సంవత్సరం నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలకు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, పార్టీకి, అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలన్నిటికి కూడా మేము ఈ ఆరోగ్య హక్కు చట్టం యొక్క ఉపయోగం ఏంటి, ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, దీనివల్ల ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతారు, వాళ్ళు ఒక భరోసాగా ఎలా జీవించగలరు అన్నటువంటి దాని మీద మేము గతంలో ఆల్రెడీ సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. దాంతోపాటు ఈ రోజున ఎన్నికలు రేపు మే 13వ తారీఖు నాడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఈ ఆరోగ్య బహిరంగ లేఖ రాయటానికి కారణం అది. వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ ఆరోగ్య హక్కు చట్టం తీసుకురావాలని. అంటే ఆరోగ్య చట్టం హక్కు ఏంటండి, ఆల్రెడీ ఉంది కదా అని చెప్పని అనుకుంటున్నాను. జీవించేటువంటి హక్కు ఉంది కానీ ఆరోగ్యం హక్కు అనేది లేదు, దానికి ముడిపడి ఉన్నటువంటి అంశం మాత్రం. అయితే ఈ ఆరోగ్య హక్కు చట్టాన్ని చేయటం వల్ల ఈ రోజున అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ప్రతి పౌరుడికి, అలాగే అవసరం కూడా ఈ రోజున. కారణం ఏంటంటే మనం ఎప్పుడో వ్యాధులన్నీ కూడా పోయినవి, ఇంకా లేవు అనుకున్నటువంటి వ్యాధులు కూడా మళ్ళీ కొత్తగా వస్తున్నాయి మనకి. ఇప్పుడు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం టీబీతో చనిపోతుంటే జనాలు, ఈ రోజున కూడా టీబీతో జనాలు చనిపోతున్నారు. అలాగే చనిపోయినటువంటి సంఖ్య కూడా చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని చెప్పి నిపుణులందరూ కూడా చెప్తున్నారు మన దేశానికి సంబంధించి. సో అందుకని దాంతోపాటు కొత్తగా వచ్చేటువంటి వ్యాధులు, అంటే మనం చిన్న చిన్న వ్యాధులకు కూడా దాదాపుగా వేలల్లో ఖర్చులు పెట్టే పరిస్థితి ప్రతి పౌరుడికి కలుగుతుంది ఈరోజు. డెంగ్యూ కానీ, లేకపోతే చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా
దీని ద్వారా కూడా చాలామంది వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, సరైన వైద్యం కూడా అందట్లేదని చెప్పని అన్నారు. దీంతోపాటు మనకి క్యాన్సరు లేకపోతే కిడ్నీ సంబంధించింది, షుగర్కి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు కనుక చూసుకుంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ రోజున షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి గణాంకాలు తెలియజేస్తున్నాయి. హార్ట్ అటాక్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇట్లాంటి వ్యాధులు కూడా బాగా ప్రబలుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనంలో ఉంటాం. మన పరిస్థితి ఏంటి కనుక చూసుకుంటే దాదాపుగా 70 నుంచి 80% ప్రైవేటు హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ప్రభుత్వం రంగంలో ఉన్నటువంటిది తక్కువ శాతంలో ఉంది. ఇప్పుడు ప్రతి వాడు దాదాపుగా 65% ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు కనుక గమనంలో ఉంచుకుంటే అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నతమైనటువంటి వైద్యం తీసుకునే పరిస్థితుల్లో లేదు. అలాగే వైద్యం అనేది ఎక్కడున్నా కూడా ఒకటే ప్రామాణికంగా ఉండి ఆ వైద్యం ప్రతి పౌరుడికి, ఆ రోగానికి వచ్చినటువంటి ప్రతి రోగికి కూడా సరి అయినటువంటి వైద్యం కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో ఏ రకమైనటువంటి అసమానతలు లేకుండా అందాలి. అది అందాలి అంటే ఆరోగ్య హక్కు చట్టం కావాలి. ఇన్సూరెన్స్ స్కీమ్లు లేకపోతే ఇంకేదో కొత్త స్కీములు వచ్చినందువల్ల అటువంటి ప్రయోజనం లేదు. ఇవన్నీ తాత్కాలికంగా ఉండేటువంటి ఉపశమనాలు మాత్రమే. నిజంగా రావాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్య హక్కు చట్టం చేసినప్పుడు ఎక్కడున్నా సరే ఆ పౌరుడికి ఒక రకమైనటువంటి ధైర్యము, ఒక భరోసా, నాకు నమ్మకం ఏంటంటే నాకు కనుక వ్యాధి వస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం నాకు భరోసా ఇచ్చింది, నాకు హక్కు ఇచ్చింది కాబట్టి నేను ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా నా వైద్యానికి సంబంధించింది నాణ్యం. మహానాడు దళిత సేన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీభరత్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ దళితుల భవిష్యత్తుపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవడానికి చర్చలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పనుల్లో తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు నిర్వీర్యం అయిపోయాయని, వాటిని తెలుగుదేశం ప్రభుత్వం పునరుద్ధరించేందుకు హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో దళితుల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ తామందరం టీడీపీ వెంట సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీభరత్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ తదితరులు పాల్గొని దళితులకు గతంలో ప్రభుత్వం చేసిన పథకాలను, వాటి వివరాలను వివరించారు. ఈరోజు మాల మహానాడు దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పాల్తేటి పెంటారావు గారి ఆధ్వర్యంలో మాలలు మరి ముఖ్యంగా దళితుల్లో టీడీపీ పార్టీకి దేనికి సపోర్ట్ చేయాలి, ఎందుకోసం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి దేని కొరకు మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశం మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథులుగా మన గండిబాబ్జీ గారు, మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అండి భరత్ గారు, ఎంపీ అభ్యర్థి, వాళ్ళిద్దరిని ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. ఎంపీ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి, భరత్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి అనే కార్యక్రమం పూర్తి మండల స్థాయి పాల్తేటి పెంటారావు గారి ఆధ్వర్యంలో ఉన్న మండల స్థాయి కార్యవర్గం మొత్తం సుమారుగా 200 మంది పైగా హాజరయ్యి విజయవంతం చేయడం జరిగింది. ప్రభుత్వంలో మనం చూసామండి, గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అవుతుందో, వాళ్ళు చేస్తున్న అవినీతి, ఆకృత్యాలు, మరి ముఖ్యంగా దళితులపై దాడులు ఇతర గమనించగలిగినట్టయితే మన దళితులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. దాంతోపాటు 28 పథకాలు కానీ నిర్వీర్యం చేయడం, ఇతర సామాజిక దాడులు కానీ, గుండు కొట్టించడం కానీ, పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద ఈడ్చడం కానీ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. దీనికి కానీ దళితులు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మద్దతు కూడగట్టుకొని పాల్తేటి పెంటారావు గారు ఆయన ఆధ్వర్యంలో మాల మహానాడు దళిత సేన రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని
చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మొత్తం ఏవైతే 28 పథకాలు రద్దు చేశారో వాటిని రీస్టోర్ చేయాలని, దాంతోపాటు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే నీరు గారిపోతుందో దాన్ని కూడా పునరుద్ధరించాలని, వీటి మీద కొన్ని అంశాల మీద ఆయన బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయినట్టయితే, ఆయన ప్రభుత్వం ఫామ్ అవ్వగానే వెంటనే ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. దీనికి గాను పెంటారావు గారు బాధ్యత తీసుకొని పూర్తి మా దళితుల మద్దతు, మరి ముఖ్యంగా మాలల మద్దతు టీడీపీకి చేద్దామని దృఢ సంకల్పంతో నిశ్చయించుకున్నారు. సిరిపురంలో గల చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు. ఆసిల్ మెట్టా ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడ్ ఫ్రైడే సీజన్ దృష్ట్యా బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని ప్రకటించారు. 100 ఏళ్లుగా సిరిపురంలో 18,000 గజాల విస్తీర్ణంలో స్థలం ఖరీదు 550 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిరిపురం చర్చి స్థలంలో అన్యాయంగా భవనాలు కడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మద్దతుతోనే ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 7 రోజుల్లో స్థలం అప్పగించుకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 60,000 కోట్ల గంగవరం పోర్ట్ ని 620 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కోట్లను ఎవరూ అమ్మలేదని సీఎం జగన్ ఏపీ ఎంవివి మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 100 సంవత్సరాల నుంచి కెనేడియన్ బ్యాప్టిస్ట్ లీడర్స్ బాబ్జీ గారు, దానికి ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్గా ఇండియాకి నేను ప్రెసిడెంట్ని. 1992 జనవరి 18 నుండి ఆ ప్రాపర్టీ విలువ 18,000 గజాలు 550 కోట్లు, గజం 3 లక్షల లెక్కన కనీసం 18 మూళ్ళు. ఆ ప్రాపర్టీని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ గారు చట్టానికి విరుద్ధంగా కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి దాంట్లో ఇల్లీగల్గా బిల్డింగ్లు కడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా అది జరుగుతుందా? కనుక ఈ శనివారం, నిన్న శుభ శుక్రవారం యేసు ప్రభు ప్రాణం పెట్టిన రోజు, రేపు ఆదివారం యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, 2000 సంవత్సరాల క్రిందట మానవుల కొరకు ప్రాణం పెట్టి, ఈ శుభ శుక్రవారం, ఈ శుభ శనివారం, ఈ శుభ ఆదివారం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంవివి సత్యనారాయణ ఎంపీ గారికి హెచ్చరిస్తున్నాను. 7 రోజుల్లో ఆ ప్రాపర్టీలు కానీ మా క్రిస్టియన్ అసోసియేషన్స్కి, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే, నా పేరు కేఏ పాల్, మోదీ మీద కేసులేసి గెలిచా సుప్రీంకోర్టులో, నా మిత్రుడు అమిత్ షా గారి మీద కేసులేసి గెలిచా. దట్ ఈస్ కేఏ పాల్. అవినీతిని సహించం. ఎంవివి సత్యనారాయణ గారు ఈ 18,000 గజాలు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయబోతున్నా, ప్రెస్ మీట్ పెట్టట్లే. ఇది మా ఎంపీ ఆఫీస్ కనుక, మీరు 3 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్లో ప్రెస్కి అటెండ్ అవుతున్నారు కనుక, నా స్టేట్ ఆఫీసు శ్రీకన్య థియేటర్ మీకు తెలుసు కనుక, ఆఫీసుల్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు కనుక, అవసరం లేదు కనుక మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఇక్కడ 7 రోజులు సమయం ఇస్తున్నాను. కోట్లు మీరు కొనలేరు. దానికి రుజువు ఇప్పటికి నేను తెచ్చిన 10 ఆర్డర్లు. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఎలక్షన్లో పోస్ట్పోన్ చేసి కామన్ సింబల్ ఇవ్వని మార్చి 15 ఆర్డర్ తీసుకొచ్చాం. విశాఖపట్నం జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులకు, జనరల్ సెక్రటరీకి ఘనంగా సన్మానించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ, ఏపీ ఎన్జీఓస్కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము ఎల్లవేళలా ముందుండి అందిస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుండి రావాల్సిన సొమ్మును దపదపాలుగా చర్చలు జరిపి వాటిని వచ్చే విధంగా కృషి చేశామని తెలిపారు. అప్లై చేసుకున్న వారు ఎవరికైనా సొమ్ము అందలేని పక్షాన తమకు తెలియజేసినట్లయితే వాటిని తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి అందజేస్తామని హామీనిచ్చారు. The government
అధ్యక్షులుగా ఎన్నిక కాబడి కారణంగా చిరు ప్రభాకర్ గారి నుంచి వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను బలోపేతం చేయాలన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి 45, 55 వార్డుల ఉమ్మడి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేకే రాజు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ హక్కుగా చట్టం చేయాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశామన్న టి కామేశ్వరరావు. సిరిపురంలో గల చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు 7 రోజుల్లో స్థలం అప్పగించుకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించిన కేఏ పాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.